యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా యోగ సిద్ధుల గురించే ఆయన చెబుతూ వశిష్ఠుల వారు రాముని వారితో ఇట్లా అంటున్నారు అన్నమాట. అయ్యా రామ, నిన్నేమో నీకు అణిమాది సిద్ధుని పొందే విధానం చెప్పాను కదా, ఇక ఇది సాధన చేత, అలా కాకుండా జ్ఞానం చేత వాటిని సాధించే విధానం కూడా వినమని చెప్పాను. ఇవాళ ఆ జ్ఞానం చేత సాధించే అణిమాది సిద్ధుల్ని సాధించే విధానం చెప్తున్నాను విను అంటూ ప్రారంభించారనమాట వశిష్ఠుల వారు. జ్ఞానం చేత ఈ అణిమాది సిద్ధులు ఎలా సాధించాలో చెప్తున్నారన్నమాట. ఆ విధానం కూడా చెప్తూ ప్రారంభించారు. ఏకము శుద్ధము సూక్ష్మము కంటే సూక్ష్మం కంటే సూక్ష్మం అంటే సూక్ష్మాతి సూక్ష్మం అనమాట. అంటే ఇంకా అంతకైనా సూక్ష్మం అనేది ఉండదు. అంటే శుద్ధ చైతన్యం ఎంత సూక్ష్మంగా ఉండాలో అంత సూక్ష్మంగా ఉంటుంది. ఇంకా దానికన్నా సూక్ష్మంగా ఏది ఉండలేదన్నమాట. అంటే అలాగే అతి పెద్దదిగా కూడా ఆ చైతన్యమే ఉంటుంది, ఆ చిన్మాత్రమే ఉండగలదు. కాబట్టి ఏకము శుద్ధము సూక్ష్మం కంటే సూక్ష్మం అంటే సూక్ష్మాతి సూక్ష్మం శాంతము, ఈ 4 లక్షణాలు ఇక్కడ చెప్పారన్నమాట. అది చిన్మాత్ర వస్తువే. ఆ చిన్మాత్రే ఇలా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. జగత్తు కానీ దాని క్రియ కానీ వాస్తవంగా లేదు. ఈ చిన్మాత్ర ఇంత సూక్ష్మంగా ఉంటుందంటే ఈ జగత్తంతా కనపడేదంతా స్థూలమే కదా, అసలు వాస్తవంగా ఇది లేనే లేదు. దాని క్రియ లేదు, జగత్తు లేదు, జగత్తు క్రియ లేదు. చైతన్యం అధ్యాస చేత సంకల్పం వైపు తిరిగినప్పుడు అది కలుషితమై జీవుడు అనే పేరుతో చెప్పబడుతుంది. అది చైతన్యమే సంకల్పం కలిగినప్పుడు, అంటే ఏ సంకల్పం కలిగితే ఆ సంకల్పానికి తగినటువంటి రూపాన్ని ధరిస్తుంది కదా. అంటే కలుషితమై రూపం పొందటం అంటే కలుషితం అవటం. శుద్ధమైనటువంటి చైతన్యం సంకల్పం కలిగితే రూపాన్ని పొందుతుంది. రూపానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి అది కలుషితం కింద లెక్కే, పూర్తి శుద్ధత కింద రాదు అన్నమాట. అప్పుడు జీవుడు అనే ఆ సంకల్పంలో జీవుడు అనే పేరుతో చెప్పబడుతుంది. ఇక్కడ చైతన్యం ఆధ్యాస చేత సంకల్పం వైపు తిరిగినప్పుడు, ఆధ్యాస అంటే ధ్యాస అంటే తెలుసు కదా మనకి, ఒక విషయం వైపు మనస్సుని ఉంచటం. ఒక్కొక్కటి ధ్యాస పరధ్యాసంలో ఉన్న, అంటే చెబుతూ ఉన్న విషయం పట్ల మనస్సు నిలవక వేరే విషయం వెళ్ళిపోయింది అనుకున్నాడు, పరధ్యాసగా ఉన్నావేంటి అంటాం మనం. ఎక్కువగా ఇది ఉపాధ్యాయులు వాడుతుంటారు. విద్యార్థుల్లో ఎవరైనా సరిగా విననప్పుడు వీళ్ళందరినీ గమనిస్తూ చూస్తూ చెబుతుంటారు కదా ఉపాధ్యాయులు పాఠాలు. అలా పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళ ముఖ కవళిక ద్వారా విద్యార్థుల ముఖ కవళికలను గమనిస్తూ అందులో ఎవరైనా పరధ్యాసగా ఉంటే అది గ్రహించగల శక్తి ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఏంటి అతన్ని నిలబెట్టడమో లేకపోతే ఆ పేరు పెట్టి పిలిచి నువ్వు కాస్త నీ మనస్సుని మళ్ళించు నాయన, చెప్పే విషయం పట్ల నువ్వు పరధ్యాసలో ఉన్నట్టున్నావని కూడా సలహా ఇస్తూ ఉంటారు ఒకసారి. అది పరధ్యాస. ధ్యాస అంటే వేరే ధ్యాస అనమాట. ఇక్కడ వేరే ధ్యాసలు అంటే అనేకం ఉన్నాయి. రూపాధ్యాస, వృత్తి ఆధ్యాస, అలాగే రంగు ఆధ్యాస, వర్ణాధ్యాస, రూపాధ్యాస, ప్రాంతాధ్యాస, విద్యాధ్యాస, అబోనే బాగా చదువుకున్న వాడిని, అహంకారం, అలా ఒక్కొక్క దాని వల్ల. అలాగే ఫలాను కులాధ్యాస, అలాగే వృత్యాధ్యాస, అలాగే రూపాధ్యాస, ఇలా ఎన్నో రకాల అధ్యాసాలు అంటే ఇలా అధ్యాస ఉంది అంటే సంకల్పంలోకి వచ్చినట్టే కదా. కాబట్టి చైతన్యం ఆధ్యాస చేత సంకల్పం వైపు తిరిగినప్పుడు, అంటే ఏదో ఒక రూపం ధరించాలి, లేకపోతే ఒక కోరిక తీర్చుకోవాలి అనుకున్నప్పుడు అది సాధారణంగా కొంత శుద్ధత్వం నుంచి యువతలకు వస్తుంది అనమాట. అంటే కలుషితం అవుతుంది. అలా కలుషితమే జీవుడు అనే పేరుతో చెప్పబడుతుంది అన్నమాట. అప్పుడు జీవరూపం ధరిస్తుంది. జ్ఞానదీపం చేత చక్కటి దృష్టిని పొందినప్పుడు సంకల్పం వల్ల కలిగే మోహం క్షీణిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగానే ఇక్కడ జ్ఞాన అగ్ని అంటే జ్ఞాన దీపం అన్నాడు. ఈ జ్ఞానం అంటే జ్ఞానంతో మనం సరిగా దృష్టి సారించినప్పుడు జ్ఞాన దృష్టిని అనమాట సారిస్తే ఈ సంకల్పం వల్ల కలిగే మోక్షం క్షీణించిపోతుంది. మనకి ఏయో కోరికలు కలుగుతాయి,
వెంటనే ఈ కోరికలన్నీ భ్రాంతితో కూడినవే, ఇది మనసుకు సంబంధించిందే, ఆత్మరైన నాకు సంబంధించినవి కావు అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ కోరికలు నెమ్మదిగా వెళ్ళిపోతుంది. అలా మనం పదే పదే మనస్సుకు సూచన ఇవ్వటం వలన వీడు అనేటట్టు లేడురా బాబు, మన కోరికను తీర్చేటట్టు లేడురా బాబు అని అది ఆగిపోతుంది. పిల్లవాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒక్కొక్క కోరిక తీర్చుకుంటుంటారు. ఏదైనా అది తీర్చరాని కోరిక అయినప్పుడు మనం వాడు ఎంత వేడిచినా వినకుండా వాడిని మళ్ళించడానికి, ఆ దృష్టి ఆ కోరిక నుంచి మళ్ళించడానికి ప్రయత్నించి ఇచ్చేస్తాం కదా మనం. వాడు కూడా అర్థం చేసుకుంటాడు, ఓహో వీళ్ళు ఎవరో తల్లిదండ్రులు, మన అమ్మా నాన్న ఎవరో ఈ కోరిక నాకు తీర్చరని వాడికి అర్థమవుతుంది. అప్పుడు వాడు ఏడుపు మానేస్తాడు. అట్లా అక్కడ ఈ జ్ఞానదీపం చేత చక్కని దృష్టి పొందితే సంకల్పం వల్ల కలిగే మోక్షం క్షీణించిపోతుంది వాడు. అంటే ఇది తాత్కాలికమే, దీనివల్ల ఉపయోగం లేదని ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి అనుకుంటామో అప్పుడు ఆ కోరిక కూడా, మనసులో వచ్చిన కోరిక అది తొలగిపోతుంది నెమ్మదిగా. అంటే అమోహం క్షీణిస్తుంది. ఎలాగంటే నిద్ర నుంచి మేలుకొన్న పిమ్మట కళ ఒట్టిదే అని మనం ఎలా భావిస్తామో చొప్పనని చూడం, ఇంకా సత్యాన్ని తెలుసుకుంటాం. అలాగే సత్యం ఎరిగిన పిమ్మట ఇంకా దేహం ఎక్కడ కనపడుతుంది, కళలోంది. అలాగే వాస్తవంగా ఈ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ దేహం కూడా కనపడదు. ఏకతత్వమైన బ్రహ్మభావన చేయటం చేత దేహరహితుడై సుఖి అవుతున్నాడు. బ్రహ్మకి మనకేం చెప్పుకుంటాం, అందులో ఒక లక్షణం ఏకత్వం. అంటే అనేకత్వం లేదు బ్రహ్మకి, ఏకత్వమే. అలాంటి ఏకతత్వమైన బ్రహ్మభావన చేయటం చేత, ఆ భావన మనలో గట్టిగా నిలబడటం చేత దేహరహితుడమై సుఖిస్తున్నాము. అంటే దేహభ్రాంతి వదిలిపోతుంది మనకు. అప్పుడు ఆత్మభావనలో ఉంటాం. ఆత్మభావనలో ఉన్నప్పుడు సుఖమే కదా. అలా ఏకతత్వమైన బ్రహ్మభావన చేయటం చేత దేహరహితుడై సుఖి అవుతున్నాడు. అట్టి ఆత్మజ్ఞానులు, సత్య సంకల్పులు అయిన కొందరు మహాత్ములు తమను ఏ విధంగా భావించుకుంటే ఆ విధంగానే తమను తాము కాంచుకోగలుగుతారు. అంటే మనం ఏదో ఒక రూపం, ఈ రూపం కాకుండా ఇంకో రూపం పొందాలి అనుకున్నాం. మనం మనసులో అయితే ఆ రూపం పొందగలం, కానీ బాహ్యంగా మనం స్థూలంగా పొందలేం. కానీ ఆత్మజ్ఞానులు, సత్య సంకల్పులైన కొందరు మహాత్ములు మాత్రం తమను ఏ విధంగా భావించుకుంటే ఆ విధంగా తమను తాము చూచుకోగలుగుతారు. ఓ రాఘవ, మూడుల విషయంలో కూడా అందుకని భావన వల్ల విషం అమృతంగాను, అమృతం విషంగాను అవుతుంది కదా. భావన చేత మనం అక్కడ చక్కని పాయసం పెట్టారు. ఆ పాయసం కొంతమందికి రుచించదు, తినలేరు, తాగలేరు, దాన్ని వద్దంటారు. అది పాయసమే అయినా అతని భావన అది అనమాట. అది తనకు రుచి, తన తత్వానికి పడదు. అందుకని అది విషంతో సమానమే అతనికి. అందుకని వద్దు అంటాడు. అమృతాన్ని విషంగానే భావిస్తాడు. ఆ తీయదనాన్ని భరించలేడు వాడు. అలాగే అమృతం విషం అమృతంగా అవుతుంది, అమృతం విషంగా కూడా అవుతుంది భావన వల్ల. ఏది మూడులకి. కాబట్టి ఓ రామ, తత్వజ్ఞాని ఈ అల్పసిద్ధులను అధికంగా తలచక నిరతిశయ ఆనంద రూపమైన తన ఆత్మనే అధికంగా తలుస్తాడు. ఇక్కడ ఈ అణిమాది సిద్ధుల కోసం ప్రయత్నించడు తత్వజ్ఞాని. ఈ అణిమాది సిద్ధులు అతి చిన్నవిగా కనపడతాయి తత్వజ్ఞానికి. ఏదో హఠయోగము అని మంత్రసిద్ధి ద్వారా, మంత్రాల ద్వారా, రకరకాల యోగాల ద్వారా ఇన్ని సిద్ధులు సంపాదించడం కంటే తత్వజ్ఞాని ఆత్మయందు నిలబడటమే ముఖ్యము అనుకుంటాడు. అందుకని వాటిని గురించి ఆలోచించడు, వాటిని పొందుదామని కూడా ఆలోచించడం అనమాట. ఆత్మనే అధికంగా తలుస్తాడు. ఎందుకని? ఇది నిరతిశయ ఆనంద రూపము కాబట్టి, ఆత్మ స్థితి నిరతిశయ ఆనంద రూపం కాబట్టి అవన్నీ ఈ అణిమాది సిద్ధులు కూడా కొంత ఆనందాన్నే కలిగిస్తాయి, పూర్తి ఆనందాన్ని అవి కలిగించలేవు. కాబట్టి రమ, తత్వజ్ఞాని ఈ అల్పసిద్ధులని అంటే ఈ అణిమాది సిద్ధుల్ని అధికంగా తలచడు. నిరతిశయ ఆనంద రూపమైన తన ఆత్మనే అధికంగా తలుస్తాడు. అయితే ఇంతవరకు చెప్పాను, బాగానే ఉంది. ఈ యోగసిద్ధుల వలన మనకేమీ పెద్దగా ఉపయోగం లేదు. ఏమి ఉపయోగం లేదంటే మోక్షానికి
ఇవి ఒక్కొక్కసారి ఆటంకం కూడా కలిగించవచ్చు. అంటే వీటిని మనం ప్రదర్శించడం ద్వారా మనం ప్రజల్లో బాగా ప్రఖ్యాతి పొంది ఈ భావజాలంలోనే, ఈ మోహజాలంలోనే, ఈ కీర్తికాంక్షలోనే కొట్టుకుపోతాం. కాబట్టి అవి కూడా మనకి అంతగా ఉపయోగపడవు. తత్వజ్ఞానం బాగా నిరతచే ఆనందం ఇచ్చేటువంటి ఆత్మయందే తత్వజ్ఞాని నిలబడతాడు, వీటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు యోగసిద్ధుల యొక్క ప్రక్రియని క్లుప్తంగానే చెప్పాను. అవి ఊరికనే నీవు అడిగావు కాబట్టి వివరంగా చెప్పటానికి ఇక్కడ అది సాధన చేయటానికి ఈ చెప్పినది చాలదు. ఈ చెప్పినది నిజంగా ఇవి సాధించాలంటే ఆ యోగశాస్త్రానికి సంబంధించినటువంటి అణిమాది సిద్ధుల గురించి ఏవే ప్రక్రియలు చేయాలో అవన్నీ వివరంగా వివరించబడినటువంటి పుస్తకాల్లో చూసి వాటిని చదివి ప్రయత్నించి సాధన చేయటం కూడా సరి అయిన పద్ధతి కాదు. గురుముఖతనే అవి నేర్చుకోవాలి. ఒకవేళ గురుముఖత నేర్చుకోకపోతే అవి మనకి అపకారం కూడా చేయవచ్చు అని, అనర్థం కూడా కలిగించవచ్చు అని చెప్పి వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తూ ఆ తరువాత ఇంకొకటి గ్రహించాలి. ఇంత చెప్పాం కదా, అందుకని ఏం గ్రహించాలి అంటే కేవలం తత్వజ్ఞాని అల్పసిద్ధులని, ఈ అల్పసిద్ధుల్ని, అందుకని అణిమాది సిద్ధులు ఏమన్నాడు ఇక్కడ, అల్పసిద్ధుల్ని అధికంగా తలచకుండా నిరతిశయ ఆనంద రూపమైన తన ఆత్మనే అధికంగా కలుస్తాడు అని అది చెప్తూ ఈ యోగ సిద్ధుల గురించి ముగించాడన్నమాట. తరువాత మళ్ళీ చూడాల కథలోకి వెళ్ళాడు. అసలు ఈ యోగ సిద్ధులు ఎందుకు అడిగాడంటే, ఆమె ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత అప్పుడే పుట్టిన తీగలాగా కోమలంగా శోభాయమానంగా వెలుగుతుంటే ఏ మంత్రం ద్వారా లేకపోతే ఏ సిద్ధి ద్వారా, ఏ యోగ సిద్ధి ద్వారా నీవు ఇంత శోభాయమానంగా వెలుగుతున్నామని శిఖిధ్వజుడు తన భార్య అని చూడాలని అడిగాడు కదా. అప్పుడు రాముల వారు యోగసిద్ధుల గురించి తెలపండి అంటే యోగసిద్ధుల గురించి క్లుప్తంగా తెలిపారనమాట. ఇప్పుడు మళ్ళీ చూడాల కథలోకి తర్వాత వెళ్ళబోతున్నారు. ఆ చూడాల కథను గురించి మళ్ళీ రేపు కొనసాగిద్దాం. స్వస్తి.